నమస్కారం మిత్రులారా. ఈ మధ్య కాలంలో గత 2-3 రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని బలహీనపరిచేటటువంటి పద్ధతుల్లో కొన్ని మీడియా ఛానల్స్ కథనాలను ప్రచురించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మహేష్ కుమార్ గౌడ్ గారు పనిచేయలేదని, మహేష్ కుమార్ గౌడ్ గారు బలహీనంగా ఉన్నాడని, మహేష్ కుమార్ గౌడ్ గారు అదని ఇదని, ఒక దిక్కు మీనాక్షి నటరాజన్ గారిని బలహీనంగా చేసేటటువంటి ప్రయత్నం, రెండో వైపు మహేష్ కుమార్ గౌడ్ గారిని మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం రకరకాలుగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదేం కొత్తది కాదు. ఇది ఒక బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ నాయకత్వ స్థానంలో వచ్చినప్పుడు జీర్ణం చేసుకోలేనటువంటి సామాజిక వర్గాలు చేసేటటువంటి దాడి. వాళ్ళు బీసీ ఒకవైపు సమానత్వం కావాలి, కుల వ్యవస్థ లేని వ్యవస్థ కావాలి, కులాలన్నీ గౌరవంతో ఉండాలనేటటువంటి స్లోగన్స్ ఇస్తారు ఛానళ్ళ ద్వారా. రెండో వైపు బీసీలకు నాయకత్వం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని బలహీనపరిచేటటువంటి కుట్రలు చేస్తారు. ఇది ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారు అనేటటువంటి విషయం తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. ఇలా భరించలేనటువంటి పరిస్థితి. ఒక బీసీ బిడ్డకు పీసీసీ అధ్యక్షుడిచ్చి గౌరవ ముఖ్యమంత్రి ఒక దిక్కు, పార్టీ ఒక బీసీ ప్రభుత్వాన్ని ఒక డెమోక్రటిక్ రెడ్డి నడిపిస్తూ ఉంటే జీర్ణం చేసుకోలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చినాక మంత్రులు గ్రూపులై కొట్టుకుంటారు, ఎమ్మెల్యేలు గ్రూపులై కొట్టుకుంటారు, పీసీసీకి ప్రభుత్వానికి మధ్యన గొడవలైతాయి, ప్రభుత్వంలో మంత్రుల మధ్యన గొడవలైతాయని చెప్పి లొట్టపిట్టలు కదా, నక్కలు కలగ లొట్టపిట్టల ఆశలకు ఎదురు చూసినటువంటి వాళ్లకు ఇవన్నీ నెరవేర్చట్లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సమర్థవంతంగా ప్రభుత్వాన్ని ఒక దిక్కు నడిపిస్తూ ఉంటే, రెండో వైపు పార్టీని మహేష్ కుమార్ గౌడ్ గారు సమర్థవంతంగా నడిపించేటటువంటి ప్రయత్నం, పార్టీకి ప్రభుత్వానికి మధ్యన సమన్వయం లోపం లేకుండా చేసుకుంటే నడిపిస్తున్నటువంటి పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతున్నారు ఇవాళ. కాబట్టి అంతర్గత వైరుధ్యం లేనటువంటి క్రమంలో అంతర్గత వైరుధ్యం సృష్టించడం కోసం చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాల్లో భాగమే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారి మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేయడం, పార్టీని బలహీనపరిచేటటువంటి కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇది విషయం తెలుసు, దాంట్లో ఈ ట్రాప్లో పడేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఎవరైతే ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళకి చెప్పదలుచుకున్నాం, మీరు ఏ ప్రయత్నం అనేది చేయండి. కాంగ్రెస్ పార్టీని చాలా సమర్థవంతంగా మీనాక్షి నటరాజన్ గారి డైరెక్షన్లో మహేష్ కుమార్ గౌడ్ నడుపుతారు. మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలు అమలయ్యేటటువంటి పద్ధతిలో అటు రేవంత్ రెడ్డి గారు ఇటు మహేష్ కుమార్ గౌడ్ గారు సమన్వయంతో జోడెద్దుల బండి లెక్క ఈ ప్రభుత్వాన్ని నడిపించి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేస్తారు. కాబట్టి ఇటువంటి చిల్లర ప్రచారాలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లోను కావద్దని చెప్పి చేస్తున్నటువంటి వాళ్లకు ఎందుకంటే మనం అంత ప్రజాస్వామ్యాన్ని నమ్మేటి పార్టీ ప్రభుత్వం కాబట్టి డెమోక్రటిక్ స్పిరిట్తోనే మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ గారు అది డిక్లేర్ చేశారు, పీసీసీ అధ్యక్షుడు. కాబట్టి ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ చిల్లర ఎత్తుగాడలు వేసేటటువంటి వాళ్ళకైతే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలన్నా చేయండి, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో రాజ్యాంగ స్ఫూర్తి అయినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం పునాదిగా ఈ దేశంలో సామాజిక న్యాయాన్ని స్థాపించడమే ఎజెండాగా పనిచేస్తున్నది. దానికి ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి పునాదిగా తెలంగాణ రాష్ట్రం పనిచేస్తున్నది. దానికి ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు పనిచేస్తూ ఉన్నారు. మీరు ఇటువంటి ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా మా పార్టీలో కానీ మా ప్రభుత్వంతో కానీ గ్యాప్ రాదు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీరు ఈ ప్రచారానికి మా కార్యకర్తలు కూడా లోన్ అయ్యేటటువంటి అవకాశం లేదనే విషయాన్ని ఇట్లాంటి చిల్లర ఎత్తుగాళ్ళు మానేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకు అడగరా బీజేపీకి? మీరు ఎందుకు 1% లేనటువంటి కులానికి ఇక్కడ మీరు పీసీసీ పార్టీ అధ్యక్షుడు ఇచ్చిండ్రు, బీసీలకు ఎందుకు ఇవ్వాలని చెప్పి ఎందుకు అడిగారు? ఎందుకు టీఆర్ఎస్ని అడిగారు మీరు? ఎందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీసీ బిడ్డనిస్తే ఇంత కుళ్ళెందుకు, ఇంత నెగిటివ్ యాటిట్యూడ్ ఎందుకు, ఇంత బలహీనపరిచేటటువంటి చిల్లర ఎత్తుగాళ్ళు ఎందుకు? మీకు జీర్ణమైతలేవా? మీ ఈ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు, బ్లాక్మెయిలింగ్ ఎత్తుగడలు, బ్లాక్మెయిలింగ్ విధానాలు మానేస్తే మంచిది. ఒక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ పాలనని కాపాడుకోవాలని పనిచేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది పోతే రేపు మీకు కూడా హక్కులు ఉండవు. గత ప్రభుత్వంలో మీరు చూడలేదా ఛానళ్ళ మీద ఎటువంటి విధ్వంసకరమైనటువంటి పద్ధతులు అవలంబించారో, జర్నలిస్టుల మీద ఎటువంటి కేసులు పెట్టారో చూసారు కదా మీరు. ఇవాళ అటువంటి పరిస్థితి ఉందా? మీ వాయిస్ మీరు స్వేచ్ఛగా ఇచ్చేటటువంటి వాతావరణం ఉండాలని చెప్పి మా ప్రభుత్వం, మా పార్టీ కోరుకుంటా ఉంటే దాన్ని విధ్వంసం చేసి ఇవాళ లేని బురదలేటటువంటి ప్రయత్నాలు చేయడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించాలని చెప్పి
నేను ఆ మీడియా సంస్థల యాజమాన్యాలకు సీనియర్ జర్నలిస్టులను కోరుతా ఉన్నాను. ఇవాళ ఈ జరుగుతున్నటువంటి తప్పుడు ఎత్తుగళ్ళు, ఎస్ మా దగ్గర లోపాలు ఏమైనా ఉంటే ఎత్తి చూపండి, మేము సరి చేసుకుంటాం. కానీ ఉద్దేశపూర్వకంగా అగ్రకుల భావజాలంతో కనుక ఇవాళ బీసీ బిడ్డల్ని బలహీనపరిచేటటువంటి కుట్రలు చేస్తే, అణగారిన వర్గాలను మరింత ఆత్మన్యూనకు గురి చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా సమాజంలో ఉన్నటువంటి ఈ దళిత బహుజనులు ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు ఖండిస్తారు. దాంతో మీరే చులకనవుతారు తప్ప ఇంకోటి జరగదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.